జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది. ఫిర్యాదులు చేసినప్పుడు దేవునికి అవమానంగా ఉంటుందనుకుంటాను. చూడండి, అపాయకరమైనదని అనుకుంటాను. ఫిర్యాదులు చేసినప్పుడు శత్రువుకు ద్వారాన్ని తెరుస్తామని. ఈనాటి సందేశం మీకు అది అవసరం లేదు. అయితే మీకు తెలిసిన ఎవరికైనా అవసరం ఉందేమో. వారి కోసం నోట్స్ రాసుకోండి, లేదా మీరు ఒక సీడీ కాపీని కొనండి, లేదా ఏదైనా. మీకు అది అవసరం లేదని తెలుసు, ఎందుకంటే ఫిర్యాదులు చేయడం మానమనే దాని గురించి చెప్తాను కనుక. మీకు అది అవసరం లేదని నాకు తెలుసు. మీలో ఏ ఒక్కరికి అవసరం లేదు, అవునా? బహుశా దేని గురించైనా ఫిర్యాదు చేయకుండా మనం కానీ ఒక్కరోజైనా గడపగలితే అది ఒక పెద్ద అద్భుతంగా అవుతుందనుకుంటాను. మనకెంత ఎక్కువగా ఉంటే అంతగా ఫిర్యాదులు చేస్తూ ఉంటాం. కొన్ని వారాల క్రితం నేను పట్టుబడిపోయాను, అలా ఎక్కువగా చేస్తాను. ఫ్రిడ్జ్ తలుపు దగ్గరకు వెళ్ళడం, తలుపుని తెరవడం, అక్కడ నిల్చిన దానిలో నా ఆహారాన్ని అంతటినీ చూడడం, ఆ తర్వాత నేను అనుకోవడం, రోజు ఏం తినాలని తెలుసుకోవడానికి ట్రై చేసి ఎంతో విసిగిపోతున్నాను. ఎప్పుడైనా అలా అంటారా? ఎప్పుడైనా చేస్తారా? చూసారా, అన్ని వైపులో చేతులు పైకి లేవడం. లేదా నేను నా బీరువా వద్దకు వెళ్తాను. నిజంగా అదొక చిన్న గదిలో ఉంటుంది. నేను వెళ్ళి ప్రతిరోజు ఏం వేసుకోవాలి అని చూసి ఎంతో అలసిపోతుంటాను. చూడండి, తెలుసా, నేను టీనేజర్గా ఉన్నప్పుడు నా బీరువా ఇంత పెద్దగా ఉండేది. నాకు 7 జతల బట్టలు ఉండేవి. ఏం వేసుకోవాలన్న దాని గురించి కన్ఫ్యూజన్ ఉండేది కాదు. సోమవారపు డ్రెస్ ఉండేది, మంగళవారపుది, అలాగే బుధవారం నాటిది. నా షూస్ల గురించి కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని కాదు, ఉన్నది 2 జతలు కనుక. బహుశా చాలాసార్లు మనం ఎక్కువగా ఉన్నదాన్ని గురించి ఫిర్యాదు చేస్తాం. అంటే నిజంగా మనం ఏం తినాలో తెలుసుకోవడానికి ట్రై చేస్తూ కన్ఫ్యూజ్ అయిపోతాం. అది విషాదకరం కాదంటారా? కోరుకున్నది ఏదైనా సరే ఖచ్చితంగా తినగలిగే దేశంలో ఎప్పుడంటే అప్పుడు ఈ ఫ్రిడ్జ్ తలుపు దగ్గర నిలబడి ఫిర్యాదు చేయడం, ఏం తినాలో తెలియదు కనుక ఏం తినాలో తెలుసుకోవడానికి ట్రై చేస్తూ అలసిపోతుంటాం. చూడండి, ఒక మిషనరీ ఉండేది. ఆమె భర్త మరియు ఆమె ఫ్యామిలీ ఆఫ్రికాలో ఉన్నారు. వాళ్ళు ఏడాదిలో ఒకసారి లేదా 2 ఏళ్లకు ఒకసారి ఇంటికి విజిట్ చేయడానికి వచ్చేవారు. ఆమె ఆఫ్రికాలో ఉన్న చోట వాళ్ళకు ఒకలాంటి వీటబిక్స్ అనే సీరియల్ ఉండేది. అందుకని ఆమెకు సీరియల్ అంటే ఇష్టం. ఆమె ఇంటి వద్ద ఉన్నప్పుడు నిజంగా ఆమె చేయాలనుకునే వాటిల్లో ఒకటి ఏమిటంటే ఆమెకు నచ్చిన సీరియల్స్ కొన్ని తీసుకురావడం. సరే, ఆమె కొన్నేళ్లుగా ఊరికి రాలేదు. విషయాలన్నీ కొంచెం వేరుగా అయ్యాయి. పొందగలిగిన వాటికంటే ఎక్కువ వెరైటీలు రావడం జరిగింది. ఆమె భర్త ఆమెను పచారీ కొట్టు దగ్గర వదిలి ఆమెతో అన్నాడు, బయట వెయిట్ చేస్తానని. ఆమె లోపలికి వెళ్ళింది, కానీ బయటకు రాలేదు. ఎంత టైం అయినా రాలేదు. చివరికి వచ్చినప్పుడు చూస్తే ఆమె చేతులు ఏమీ లేదు. ఆయన అడిగారు, సీరియల్ ఎక్కడా? ఆమె అంది, ఏ సీరియల్ని కొనాలో తెలుసుకోవాలనుకుని కన్ఫ్యూజ్ అయిపోయాను. ఎందుకంటే అక్కడ చాలా రకాలు ఉన్నాయి కనుక చివరికి వదిలేసి ఏమీ కొనకుండా వచ్చేసాను. ఎంతమందికి తెలుసు మన వద్ద సమృద్ధిగా ఎంతో ఉందని? ఒకసారి దేవుడు నాతో అన్నాడు, జాయిస్, నువ్వు దేని గురించైనా ఫిర్యాదు చేస్తే దాని గురించి ప్రార్థించొద్దు. కనుక దేవుడు ఫిర్యాదులకు జవాబునివ్వడు. ప్రతి డిపార్ట్మెంట్ స్టోర్లోనూ కంప్లైంట్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, అయితే పరలోకంలో ఎలాంటిది ఉండదు. మీరు వెళ్ళి ఫిర్యాదు చేస్తే వెంటనే అక్కడ వారు దాన్ని చూసుకోవడానికి. మన సమస్యలు చూసుకోబడే విధానం ఏమిటంటే విషయాలను గురించి ప్రార్థించడం, దేవుడిని నమ్మడం, అంతేకాని విషయాల గురించి ఫిర్యాదు చేయడం కాదు. నన్ను ఆలోచింపచేసేలా చేస్తుంది ఏమనంటే, మనం దేని గురించైనా ప్రార్థించిన తర్వాత వెనక్కి తిరిగి దాని గురించి ఫిర్యాదు చేస్తే మనం ఏదైనా మంచి చేయగలిగుంటే చేయకుండా చేసేస్తామని. ఇక నిజంగా మనం బహుశా ఈరోజు బాగా నవ్వుకుంటామేమో. చెప్పడానికి నా దగ్గర కొన్ని ఫన్నీ కథలున్నాయి. ఆరంభంలోనే పాయింట్ని చెప్పాలనుంది. బహుశా ఇది మనం అనుకునే దానికంటే ఎంతో గంభీరమైన సందేశం అని అనుకుంటాను. ఇంకా ఫిర్యాదులు చేసినప్పుడు దేవునికి అవమానంగా ఉంటుందనుకుంటాను. చూడండి,
అపాయకరమైనదని అనుకుంటాను ఫిర్యాదులు చేసినప్పుడు శత్రువుకు ద్వారాన్ని తెరుస్తామని. అందుకని సలహానిస్తున్నాను, దాన్ని మీరు కొంచెం గంభీరంగా తీసుకోమని. తక్కువగా చేసి ఫిర్యాదులు చేస్తూ పట్టుబడితే దాన్ని పాపంగా తీసుకుని పశ్చాత్తాపడమని. ఎంతమంది పిల్లల పట్ల మంచిగా ఉంటారు? ఓకే, నేనుంటాను. ఎంతమందికి వాళ్ళు ఫిర్యాదులు చేసినప్పుడు నచ్చదు, ఎందుకంటే వారి పట్ల మీరంత మంచిగా ఉన్నారు. నిజంగా ఎలా అంటే నిజంగా దాన్ని గురించి ఫిర్యాదు చేస్తావా? తెలుసా, దేవుడు ఎలా ఫీల్ అవుతాడో ఊహించుకోండి. మన కోసం ఆయన చేసిన ప్రతిదాంతోనూ, ఆయన ఏకైక కుమారుణ్ణి మనకిచ్చి చేసిన ఆయన త్యాగము అంతటితోనూ, మనకున్న అద్భుతమైన ఏర్పాటుతోనూ. ఇంకా తెలుసా, నేను ఫిర్యాదు చేయడానికి ట్రై చేయనక్కర్లేదు, కానీ చేయకుండా ఉండడానికి చేయాలి. ఫిర్యాదు అనేది మనం ఏదో ఒకలా ఆటోమేటిక్గా ఏదో మన జీవితంలో ఉన్న అసౌకర్యానికి లేదా అనుకూలంగా లేని దానికి స్పందించడమే. నేను దాన్ని వచనాధారంగా నిరూపించగలనని నమ్ముతాను. ఫిర్యాదు అనేది ఒక పాపమని, అది శత్రువుకు ద్వారాన్ని తెరుస్తుందని. అందుకని నాకు నిజంగా ఆరోగ్యకరమైన భక్తితో కూడిన భయం ఉంది ఫిర్యాదు చేయడానికి. దాని అర్థం ఎన్నడూ చేయనని కాదు, కానీ ఇటువంటి సందేశాన్ని బోధించడం నాకు ఇష్టం, ఎందుకంటే నేను దాన్ని మళ్ళీ మళ్ళీ వినాలి. పౌలు అన్నాడు, నాకెప్పుడూ మీకు ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ బోధించడం నాకు చిరాకును కలిగించదు. మీకు చెప్పగలను, బైబిల్లో మనం కేవలం ఒకేసారి విని మళ్ళీ విన్నవసరం లేదనేది ఏదీ లేదనుకోను. బహుశా అందులోని ప్రతి పదము క్రొత్తది కానవసరం లేదు, అది ఇప్పటి పదం కావాలి. అందుకని ఇదేదో మీరు గతంలో ఎన్నడూ విననిది కాదు, బహుశా మీరు మళ్ళీ వినేదే. అయితే అది ఏమిటి అంటే, ఒకవేళ మీరు నాలాగాని ఉంటే మీరు దీన్ని విన్న ప్రతిసారి మీకు అవసరం అవుతుంది. ఆమేన్. కనుక ముందుకు సాగుదాం. ఫిలిప్పీ 4:6. దేన్ని గూర్చి చింతపడకుడి, కాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా, ఫిర్యాదులు చేస్తూ కాదు, కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. 1 తెస్సలోనికీయులు 5:16-19. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఇది వినండి, ఆత్మను ఆర్పకుడి. ఇప్పుడు ఆర్పకుడి అనే ఆ పదానికి అర్థం పనిచేయడం నుంచి ఆపడం. కనుక మనం ఒకలా ఈ వెంటాడ్డాన్ని వదిలి నిజంగా దీన్ని స్పష్టంగా చేస్తే, నేను ఇక్కడ చదువుతున్నది కానీ అర్థం చేసుకుంటే, ఒకవేళ నా జీవితంలో ఏదైనా జరుగుతూ ఉంటే నాకు దేవుని సహాయం కావాలి, అప్పుడు ప్రార్థిస్తున్నానేమో, చేయడం లేదేమో అనుకుందాం, చేస్తున్నానని. అయితే దాని గురించి ఫిర్యాదు చేస్తున్నా. అప్పుడు నా ఫిర్యాదు పరిశుద్ధాత్మ నా జీవితంలోనూ మరియు నా పరిస్థితిలోనూ చేసే కార్యాన్ని ఆపేలా చేస్తుంది. ఇశ్రాయేలీయులు 11 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు చేస్తూ గడిపారు. అది ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే. నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఇంకా ఎన్నేళ్ళు మనం మన జీవిత అరణ్యంలో తిరుగుతూ ఉంటామో. మనం బయలుదేరి ఆ వాగ్దత్త భూమి కోసం ట్రై చేస్తూ వెతుకుతున్నాము. మనకసలు అర్థం కాదు మనల్ని ఏది ఆపుతుందా అని. కొన్నిసార్లు మనం అనుకున్నట్లుగా చిక్కులు ఉండే విషయాలు కానే కావు, అవి చాలా సింపుల్ విషయాలే. ఒకసారి అరణ్యపు మానసికతలని ఒక బోధన చేశాను, దాన్ని మళ్ళీ చేయాల్సిన సమయమేమో. ఇశ్రాయేలీయులను 11 రోజుల్లో చేయగల ప్రయాణానికి బదులుగా అంతకాలం వాళ్ళకి ఎందుకు పట్టిందన్న దాని గురించి అధ్యయనం చేశాను. అదంతా కూడా చిన్న విషయాల వల్లనే. అంటే అసహనం, తమ సమస్యలకై దేవుణ్ణి నిందించడం, తమ సమస్యలకై మోషేని నిందించడం, ఎక్కువగా ఫిర్యాదులు చేయడం. అంటే వాళ్ళకు అద్భుతంగా ఆకాశం నుంచి ఆహారం వర్షంలా పడింది. వాళ్ళు అన్నారు, మాకు ఈ మన్నా అంటే ఇష్టం లేదు. వాళ్ళకది నచ్చలేదు అసలు. అందుకని వాళ్ళు చేరుకోలేకపోయారు. నాకు అది ఎక్కడ దొరికిందో గుర్తులేదు. అయితే ఒకసారి ఫిర్యాదుకు వివరణ తెలుసుకున్నాను. దానిలోని ఓ భాగం చెప్తుంది ఏమనంటే, ఫిర్యాదు చేయడం అంటే ఉండిపోవడం అని. కనుక దేని గురించైనా ఫిర్యాదు చేస్తే నేను గ్యారంటీని ఇవ్వగలను,
అందులోనే ఉండిపోతానని. కృతజ్ఞతగా ఎలా ఉండాలో నేర్చుకున్నంత వరకు. మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంతమందికి తెలుసు మీకు లేని దానికోసం ఎదురు చూడడం నిజంగా చాలా ఈజీ అని? మీకు లేని వాటిని గురించి చూడడం ఎంతో ఈజీ తెలుసా? దాంతో ఉన్న సమస్య ఏమిటంటే ఎంతగా మీరు మీకు లేని దాని గురించి చూస్తారో అంతగా మీకున్న దాన్ని మిస్ చేస్తారు. నేను చెప్పగలను మనందరికీ ఎంతో ఉందని, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. చెప్పాలంటే నేను అది చెప్తానంతే. మనందరికీ నాతో కూడా కలిపి చాలా ఎక్కువే ఉంది. మనకెంతగా ఉందంటే అది విసుగు తెప్పిస్తుంది. మనం ఇంకా తెస్తూనే ఉంటాం తెలుసా? దేవుడు మనల్ని వస్తువులను ఆనందించమంటాడు. అయితే కొన్నిసార్లు బహుశా మనం మన జీవితాలకు ఎన్ని వస్తువులను ఉంచుకుంటామంటే అది మనల్ని విసిగించి జీవితానికి ఒత్తిడిని జత చేసేలా చేసుకుంటాం. నేను చూడండి, దానపు పెట్టె అనే దాన్ని ఒకదాన్ని పెట్టుకుంటాను. అది పెద్దదే. బహుశా దాన్ని ప్రతి 3-4 నెలలకొకసారి వస్తువులతో నింపుతాను. అంటే పనికిరాని పారవేసేవేమీ కాదు, కానీ వాడని వాటినో లేదా వాడకుండా ఇచ్చేయవచ్చు అనుకున్న వాటితోనూ. ఎందుకంటే బయట ఎవరో ఒకరికి వాటి అవసరం ఉంటుంది. అది కనీసం మీరు శుభ్రంగా ఉంచుకునేలా చేస్తుంది. మీ ఇంటిని, మీ పరిసరాలను మీరు కానీ ఇంకొంచెం సింపుల్గా జీవించితే. అయితే కృతజ్ఞతతో ఉండాలి. అంటే సంకల్పంతో కృతజ్ఞతగా. దేవునికి వేడి నీళ్ళకై థ్యాంక్స్ చెప్తాను. హాట్ షవర్ లేదా వేడి నీళ్ళ స్నానం ఇష్టం కనుక వాటికై థ్యాంక్స్ చెప్తాను. శుభ్రమైన నీటికై చెప్తాను, ఎందుకంటే వాటి కోసం నేను మైళ్ళ దూరం నడిచి వెళ్ళక్కర్లేదు. చాలా రోజుల్లో దేవునికి ఇలా థ్యాంక్స్ చెప్తాను. ఇలా మొదలు పెడతాను. థ్యాంక్ యూ దేవా, నేను నడవగలుగుతున్నందుకు, మాట్లాడుతున్నాను. ఎంతమంది ఉదయాన ప్రక్క మీద నుంచి లేచి బయటకు రాలేరు? అంతేకాదు, ఇతరుల మీద ఆధారపడేవారు లేదా వీల్ చైర్లో ఉన్నవారు కేవలం బాత్రూమ్కి వెళ్ళడానికే వాళ్లకు ఎంత సమయం పడుతుందో ఊహించుకోండి మీరు. ఆ తర్వాత ఫిర్యాదులు చేయడానికి మనకెన్నో విషయాలను వెతుకుతాం. సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. ఫిలిప్పీ 2:14-15 అర్థం చేసుకోవాలి. సణుగులు మాని సమస్త కార్యములను చేయుడి. యాంప్లిఫైడ్ చెప్తుంది, సణుగులు లేకుండా, తప్పులెంచకుండా, దేవునికి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేయకుండా, ప్రశ్నించకుండా, మీ మధ్య సంశయములు లేకుండా అని. సమస్తము ఎన్ని పనులు మనం ఫిర్యాదు లేకుండా చేయాలి? ఎన్నిటిని? కృతజ్ఞతలు ఎప్పుడు చెప్పాలి? ఇదిగో ఇందువల్లే ఫిర్యాదులు చేయకుండా జీవించమని పౌలు చెప్తున్నాడు. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. దేవుడంటున్నాడు, మీరు లోకంలోనికి వెళ్ళి జ్యోతుల వలె కనబడుటకున్న మార్గాల్లో ఒకటి లోకం చేసేదానికి పూర్తి వ్యతిరేకమైనది చేసి ఫిర్యాదులు చేయడానికి బదులుగా కృతజ్ఞతలు చెప్పండి. లంచ్ టేబుల్ దగ్గర కూర్చుని అక్కడున్న వారందరితోనూ మీరు పనిచేస్తున్న దాని గురించి, అక్కడ పరిస్థితులను గురించి, బాస్ని గురించి, దీని గురించి, దాని గురించి, వేరే దేని గురించో ఫిర్యాదులు చేయకండి. చూడండి, ఇక్కడంతా సరిగా లేదని నాకు తెలుసు, అయితే నాకు జాబ్ ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతలు. జాబ్ లేని వారు చాలామంది ఉన్నారు లేదా ఉండవచ్చును. మీకున్న భర్తను గురించి కానీ ఫిర్యాదు చేయాలనుకుంటే గుర్తుంచుకోండి, బయట ఎక్కడో ఒంటరి స్త్రీ ఆయన్ని మీ చేతుల నుంచి తీసుకోవడానికి ఇష్టం చూపేవారు ఉన్నారని. ఆమేన్. ఆలోచించండి, కొంతమందికైతే వారితో పాటు కూర్చొని భోజనం చేయడానికి కూడా ఎవరు ఉండరు. మనకెంతో ఉంది. అసౌకర్యం మరియు ఫిర్యాదులు నేను 8 వారాలు తీసుకుని, ఆ సమయంలో నాకు జరిగినవి, వాటిని గురించి నేను బహుశా ఫిర్యాదులు చేయగలిగిన వాటి లిస్ట్ని తయారు చేశాను. అందుకని వాటిని మీతో 8 వారాల్లో షేర్ చేసుకుందామని అనుకున్నా. నాకు 34 విషయాలు జరిగాయి. చూడండి, ఎప్పుడూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. అంటే బహుశా ఆట అనే పదం యూజ్ చేయడం మంచిదో కాదో తెలీదు. అయితే మనం దాదాపు దాన్ని ఒక ఆటలానే చేయాలని అనుకుంటాను. అపవాదితో ఆడే ఆట. అతడు మనకు వ్యతిరేకంగా ఏం విసిరేసినా సరే ఫిర్యాదు చేయడానికి నిరాకరించాలి. మనం ఈరోజు తర్వాత చూద్దాం ఎంతసేపు మనం మనల్ని
అతిశయింప చేసే అపవాదిని ఎదుర్కోగలము. ఇలా అంటూ దేవునికి స్తుతులు, ఎంతో ధన్యుణ్ణు, దేవునికి స్తుతులు, ఎంతగానో బ్లెస్ చేయబడ్డాను. ఇంకా చూడండి, అప్పుడు విషయం ఏమిటంటే మనకు సమస్య వచ్చినా జీవితంలో దేవుడు ఉన్నాడా సమస్యను తీర్చడానికి, ఆయన సహాయం చేస్తాడు. ఊహించుకోండి, ఈరోజు మీకు సమస్య ఉండి యేసు మీ తరఫున లేకుండా ఉంటే ఎలా ఉంటుందో. ఆమేన్. నేను చెప్పినట్లుగా నాకు తెలిసి మీకు ఇది అవసరం లేదని. అయితే మీలో ఎంతమంది మీకు తెలిసిన వారికి సందేశం అవసరం అనుకుంటారు? మీరు చెప్పగలరు కనుక. చూసారా, సర్వీసుల తర్వాత మీరు సందేశాలను అమ్ముతారేమో నాకు తెలీదు. ఇప్పటికీ అలా చేస్తున్నారా? చూడండి, మీరు దీన్ని కొని మీకు తెలిసిన చిరాగ్గా ఉండే వారికి ఇవ్వండి. ఏం జరుగుతున్నా సరే ఎప్పుడు సంతోషంగా ఉండని వారికి. ఆల్ రైట్, ముందుకు సాగుదాం. 34 విషయాలు. ముందుగా జరిగినది ఏమిటంటే, జిమ్లో నా వీపుకు గాయమైంది. తర్వాత నా హ్యూమిడిఫైయర్ నుంచి నీళ్లు లీక్ అయి నా టేబుల్ మీద చెక్క ఉబ్బిపోయింది. అది చీలిపోయింది. నా రిస్ట్ ట్విస్ట్ అయింది. కొంత లగేజ్ని ప్లేన్లో వదిలేశాను. మా అమ్మని గురించి నర్సింగ్ హోమ్ నుంచి ఫోన్లు వచ్చాయి. ఇప్పుడు కొన్ని సంవత్సరాలు మేము మా అమ్మా నాన్నలను చూసుకున్నాము. అలాగే మా ఆంటీని, అందరినీ నర్సింగ్ హోమ్ కేర్లోంచి చూసుకున్నాం. అంటే ఎన్నో విషయాలు. నంబర్ 1, డబ్బులు కట్టడం, అది చాలా ఖరీదైన పని. ఇక నంబర్ 2, దాని అర్థం చెప్పాలంటే ఎప్పుడు మాకు ఫోన్లు వస్తాయో తెలీదు. అయితే నర్సింగ్ హోమ్ నుంచి వచ్చిందంటే కేవలం అక్కడి నుంచి ఏదో ఫోన్ వచ్చిందని కాదు, దాని అర్థం ఏదైనా చేయాల్సి ఉందనే. ఒకటి అమ్మకు బాగా లేదనో, లేక గ్రానీకి లేదా ఆంటీ విషమంగా ఉందనో, వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి, అలాంటిది ఏదైనా. అది ఏదో ఏ పని లేకుండా ఊరికినే కూర్చుని ఉన్న సమయంలో కాదు. నర్సింగ్ హోమ్ నుంచి ఫోన్ వస్తుంది. ఏం కావాలో తెలుసుకుని తెలుసా, మన సమయానికి సంబంధించిన విషయం. సరే, నర్సింగ్ హోమ్ నుంచి 2 సార్లు ఫోన్ వచ్చిందే. నా వీపు నొప్పిగా ఉంది. తర్వాత బ్యాక్ పెయిన్ తగ్గడానికి స్ట్రెచెస్ చేస్తుంటే చేతికి దెబ్బ తగిలింది. నర్సింగ్ హోమ్ నుంచి మళ్ళీ మా అమ్మని గురించి ఫోన్ వచ్చింది. తెల్లటి దుప్పటి మీద నా రెడ్ విటమిన్ సిరప్ చింది పడింది. దేవ్ కొట్టిన గోల్ఫ్ బాల్ తగిలినందున గోల్ఫ్ కోర్సులో మరెవరి ఇంటికి ఇటికీనో. చివరికి నేను డేవ్ అనుకుని దిండుతో అర్ధరాత్రి మాట్లాడుతున్నాను. నేనెలా అంటే, ఇదిగో ఇక్కడ దిండు ఉంది. నేను డబ్బును ఖర్చు పెట్టాలనుకోలేదు. మంచాన్ని మార్చాలనుకున్నా ప్లాన్ చేయలేదు. నా ప్యాంటులో నా కాలి బొటన వేలు ఇరుక్కుంది. అక్కడ నరం లాగినట్లయింది. నా బొటన వేలు కొంచెంగా వాయడం వలన నల్లగా నీలంగా మారింది. ఎందుకంటే అది నా ప్యాంటులో చిక్కుకుపోయింది. మా 86 ఏళ్ల స్వతంత్రంగా ఉండే ఆంటీతో చెప్పాల్సి వచ్చింది. ఆమెకు ఏమాత్రం డ్రైవ్ చేయలేదని, తన కారుని నా దగ్గర నుంచి తీసుకుని వెళ్ళలేదని. పెద్దవారి నుంచి డ్రైవింగ్ చేసే అవకాశాన్ని దూరం చేయనంత వరకు వినోదమైనదేదీ చేయనట్లే. మా అమ్మ టీవీని మార్చాల్సి వచ్చింది. టీవీని వినడానికి టీవీ ఇయర్స్ కావాల్సి వచ్చినందున ఆమె హీరింగ్ ఎయిడ్స్ని పెట్టుకోవడానికి నిరాకరించింది. టీవీని మార్చమని చెప్పింది. వాల్డార్ఫ్ ఆస్టోరియా హోటల్లోని స్పాకి వెళ్ళాను. చాలా మంచి హోటల్. అక్కడ స్పాలో నా ప్యాంట్స్ పోయాయి. అంటే నా ప్యాంట్స్ పోయాయి. మీరు అనవచ్చు, ఏమిటి, మీకు తెలుసుగా మీరు స్పాకి ఒక ట్రీట్మెంట్కి వెళ్తే ఒక లాకర్ ఇస్తారని, మీ బట్టలను అందులో పెడతారు. అయితే ఏదో ఒకలా నా ప్యాంట్స్ కోసం ఆ లాకర్లో వెతికితే లేవు. వేరే ఎవరో వాటిని తీసేదో చేసి ఉంటారు. ఏం చేశారో తెలియదు. సరే, నా మసాజ్ అంతా అయిపోయాక డ్రెస్ మార్చుకుంటున్నాను. టాప్ వేసుకున్నాను, షూస్ తీసుకున్నాను. అయితే ప్యాంట్స్ లేవు. ఇప్పుడు ఆ హోటల్ నుంచి బయటికి ఎలా వెళ్ళాలి చెప్పండి? అయితే నేను ఆ నిమిషంలో వినోదంగా లేని ఇలా అనడానికి థ్యాంక్ యూ దేవా, నా ఆశీర్వాదాలన్నిటికీ. కనీసం టాప్ ఉన్నందుకు అభినందిస్తున్నాను. నిజంగా అలానే మూడ్లో మాత్రం లేను కనుక. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? సరే, ఒక లాంగ్ కోట్ లాంటిది వేసుకుని డెస్క్ దగ్గరికి వెళ్ళా. స్టూపిడ్లా ఫీల్ అవుతూ వెళ్ళన్నాను. నాకు సమస్య వచ్చిందే, నా ప్యాంట్స్ పోయాయి.
అదేదో ఎవరికి నేనెవరినో తెలీదని కాదు, తెలుసా కనుక అది ఏదో ఎవరి ప్యాంటో పోయినట్లు కాదు. అర్థమైందా? జాయిస్ మేయర్ ఇక్కడికి వస్తే ఆమె ప్యాంటు పోయింది కనుక వాళ్ళు గిఫ్ట్ షాప్ నుంచి ఒక జత ఇస్తామన్నారు. నేను గిఫ్ట్ షాప్కి వెళ్ళి తెచ్చుకుంటే సరే, నేను ఆ లాంగ్ కోట్తోనే వాల్డ్రాఫ్ ఎస్టోరియా లాబీ నుంచి వెళ్ళవలసి వచ్చింది. కమాన్, అంటే ఇది జీవితం. ఇటువంటివన్నీ ప్రజలకు జరుగుతుంటాయి. మనం అనుకున్న దానికంటే ఎక్కువగా అలాంటివి జరుగుతుంటాయి. అయితే మనం దాని గురించి ఫిర్యాదు చేయడం మానేయాలి. ఎంతగానంటే అప్పుడు నిజంగా మనకు ఆ జరిగిన విషయాలు గుర్తు లేకుండా పోయేంతగా. అయితే నా లిస్ట్ను ముగిస్తాను. సరే, గిఫ్ట్ షాప్లోకి వెళ్తే వాళ్ళు అన్నారు, నన్ను అదోలా చూసి ప్యాంట్స్ పోగొట్టుకున్న ఆ స్త్రీ మీరేనా? నేను అవును నేనే అన్నాను. వాళ్ళు నాకు ఒక జత ప్యాంట్స్ ఇచ్చారు. అవి నాకు సరిగ్గా సరిపోలేదు. అయితే వాళ్ళు ఒక జతనిచ్చారు. తర్వాత ఇంటికి వెళ్ళిపోయాక మధ్యాహ్నం ఫోన్ చేసి అన్నారు, మీ ప్యాంట్స్ దొరికాయి. ఎక్కడున్నాయి అన్నాను. అక్కడే డెస్క్ దగ్గరే పడున్నాయి. ఎవరో వాటి మీద అపాయింట్మెంట్ బుక్ని పెట్టారన్నారు. అంటే ఆ ప్యాంట్స్ అక్కడే ఉన్నాయి. నేను ఆ గందరగోళాన్ని నుంచి వెళ్ళవలసి వచ్చింది, ఇబ్బందిగా ఫీల్ అవుతూ. ఎంతమంది స్పాలో మీ ప్యాంట్స్ని పోగొట్టుకోలేదు? మా అమ్మవి కొత్త $350 గ్లాసెస్ పోయాయి. ఆవిడ వాటిని చెత్తబుట్లో పడేసింది. మాకు నీళ్లు 24 గంటలు రాలేదు. మా ఆంటీ కళ్ళలో ఏదో సమస్య వల్ల చాలాసార్లు ఐ స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకువెళ్లాల్సి వచ్చింది. ఆఫీసులో నేను ఎదురు చూడిన పరిస్థితి వచ్చింది ఒక ఎంప్లాయీతో. డేవ్కి సర్జరీ అయినందున నాతో కలిసి ఇండోనేషియాకు రాలేదు. 7 రోజుల్లో 47 గంటలు ఇండోనేషియాకు వెళ్ళడం రావడం చేశా. అక్కడ ఉన్నప్పుడు వరదలు వచ్చాయి. దేనికోసం వెళ్ళైనా పని చేయలేదు. ఇంకా వినోదంగానే ఉందా? మా ఆంటీకి న్యూమోనియా వస్తే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇండోనేషియా నుంచి వచ్చిన 3 గంటల తర్వాత నాకు ఫోన్ వచ్చింది, మీ ఆంటీని తీసుకువెళ్ళమని. మా వెబ్సైట్ 2 రోజులు పనిచేయలేదు. ఫోన్లు ఆఫీస్కి రావడం మొదలయ్యాయి. నా బొటన్ వేలు మంచం కాల్లో ఇరుక్కుపోయింది. మా ఆంటీని నర్సింగ్ హోమ్కి తీసుకెళ్లమని చెప్పాల్సి వచ్చింది. ఇకపై ఆమె అపార్ట్మెంట్లో ఉండలేనందున నాకు స్టమక్ వైరస్ వచ్చింది. సభ జరుగుతూ ఉండగా నేనున్న హోటల్లో ఫైర్ అలామ్లను టెస్ట్ చేస్తున్నారు. ఇక చివరిదైన ముఖ్యమైంది, నా ప్రోటీన్ షేక్నంతా తాగేశాను. అయితే తర్వాత తెలిసింది, క్రితం రాత్రే డేవ్ డాన్ డిష్ వాషింగ్ సోప్తో షేకర్ని నింపి నానడానికి ఉంచారని. నేను అది చూడలేదు. నీళ్లను బయట పారబోసాను. అయితే అందులో సోప్ ఉంది. అంటే మనం ఇలా అనవచ్చు, నేను ఎప్పటికీ బుడగలు తెప్పిస్తూ ఉంటాను. ఇప్పుడు అదెందుకు చెప్పానంటే విషయాలు జరుగుతాయి. అయితే ఊహించుకోండి, మనం కానీ బయటకు వస్తే, ఊహించుకోండి మనం కానీ జీవితం నుంచి వెళ్ళి అపవాది మనల్ని సెట్ చేసేది అప్సెట్ చేయడానికేనని మనం కానీ గుర్తిస్తే అతడికి ఎంతగా కోపం తెప్పిస్తుందో. ఆమేన్. అపవాది మిమ్మల్ని సెటప్ చేసేది అప్సెట్ చేయడానికే. మీరు మీ టెంపర్ని పోగొట్టుకుని సణుగుతూ ఫిర్యాదులు చేస్తూ లోకంలోని మిగతా వారందరిలానే ఉండాలని అంటాడు. అప్పుడు ప్రజలు మనకు ఇతరులకు మధ్య ఎలాంటి తేడా లేదనుకునేలా. మనం అందులో కలిసిపోకూడదు. మనం లేచి నిల్చోవాలి. అంటే దాని అర్థం ఇది కాదు. ఏమనంటే కనిపించిన ప్రతి ఒక్కరికి బోధించాలని. అలా చేస్తే మంచి కంటే ఎక్కువ హానే జరుగుతుంది. అయితే మనం కానీ అక్కడికి చేరుకుని జీవితాన్ని జీవిస్తే, అంటే యేసు ఫిర్యాదు చేయడాన్ని ఊహించగలరా? రోజు అదే చేపను తిని తిని విసిగిపోయాను. రోజు బయట ఇక్కడ మంచి పక్క లేకుండా దిండు లేకుండా పడుకుని అలసిపోయాను. ఆయన అన్నాడు, హే మీరు కానీ నన్ను అనుసరించితే నాకు తల వాల్చడానికైనా స్థలము లేదని చెప్పాను. ఆయన అనుసరించడం కష్టమని ఆయన అనలేదు, సవాలుగా ఉంటుందని అన్నాడు. బైబిల్ చెప్తుంది మనం మన కానుకను తేవాలని, లేదా స్తుతి యాగమును. కనుక స్తుతి దేవునికి కనిపిస్తుంది. కానుకలానే మన స్తుతిని మనం ఇస్తాం. స్తుతి అనేది ఒక కథ లేదా చెప్పడం. దేవుడు మీకోసం చేసిన ఏదో మంచిని గురించిన కథ అది. మనం చిన్న గ్రూప్స్గా కలిసినప్పుడు దేవుడు మనకు చేస్తున్న మంచి విషయాల గురించి మాట్లాడుకోవడం గురించి ఏమంటారు? ఏదో ఒక దాన్ని వెతకడానికి బదులుగా ఇక్కడి వరకు లోకం చేసే ప్రతిదాన్ని గురించిన ఫిర్యాదులు వింటూ ఉంటారు. ప్రతి ఒక్కదానికి
అంటే మీరు దాన్ని వింటారంతే. అది ఎలా అంటే నేను ఏ స్థితికి వచ్చానంటే ఏదైనా ఫిర్యాదును గురించి వినాల్సి వస్తే అసలు సహించలేను. కీర్తనలు 53:23 చెప్తుంది, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. క్రీస్తు ద్వారా మనము నిరంతరం మరియు అన్ని వేళలా స్తుతియాగమును అర్పించెదము. ఇక్కడ ఎవరైనా కృతజ్ఞత కలవారున్నారా? చెప్పానుగా మీకు ఈ సందేశం అవసరం లేదని. ఇది మరెవరి కోసము. మీలో ఎంతమందికి ఫిర్యాదు చేయడం ఈజీగా ఉంటుంది? ఓకే, ఆల్ రైట్. గతంలో చేసినంతగా ఇప్పుడు ఫిర్యాదులు చేయకుండా ఉంటే ఈనాటి సందేశాన్ని వింటే ఎంత సహాయకరంగా ఉంటుంది. కనీసం 1-2 రోజులకు. మై గాష్, మనం ఎంతగానో కృతజ్ఞతగా ఉండాలి. అంటే మీరు నరకానికి వెళ్ళడం లేదు. దాని గురించి ఆలోచించండి. నిత్య జీవనంలో జీవించబోతున్నారు. వావ్, ఇంకా దేవుని సన్నిధిలో. అదెంత అద్భుతంగా ఉంటుందో. ఆల్ రైట్. ఫిర్యాదు చేయడం పాపము. సంఖ్యాకాండము 21:4-7 వరకు. ఇశ్రాయేలీలు చూడండి, 11 రోజుల ప్రయాణానికే ఎవరికైనా 40 ఏళ్ళు పట్టిందంటే వినడానికి ఎంత మోగుగా ఉంటుందో, అవునా? ఆశ్చర్యం, మనలో ఎంతమంది అదే పర్వతం చుట్టూ తిరుగుతూ ఉన్నారో ఏళ్ల తరబడిగా ముందుకు సాగే విషయాలతో డీల్ చేస్తూ దాన్ని ముగించి వేయడానికి బదులుగా. ఆమేన్. నేను చాలా ఈజీగా బరువుకిపోతాను, విసుగొస్తుంది. నా మెటబాలిజం స్లోగా ఉంటుంది. సన్నగా ఉండి అన్నీ తిన్నా సరే ఎప్పటికీ 1 కిలో కూడా బరువెక్కకుండా ఉంటే బాగుంటుంది. మీరు అలా ఉండరు. కనుక దాంతో డీల్ చేయండి. ఆమేన్. తెలుసా, మనం ఏం చేయాలంటే చూడండి, అలా అంటే దాని గురించి ఫిర్యాదు చేయడంలో పాయింట్ లేదు. పరిచర్యలో నేను ఎప్పుడూ ప్రయాణిస్తూనే ఉండాలి. ప్యాక్ చేయడం, తీయడం, ఎంతగానో అలసిపోతున్నా. హోటల్స్లో ఉండడం, ఇది అది. నేను ఇది చేయాలి అనుకుంటే కమాన్, మనం చేయాలని ఎంచుకున్న వాటిని గురించి ఫిర్యాదులు చేయడం మానేద్దాం. ఎందుకంటే మీరేం చేయాలని ఎంచుకున్నా దానిలో ఒక భాగం మంచిది ఉంటుంది, అలాగే దానిలోని మరో భాగం నచ్చనిది ఉంటుంది. ప్రతిదీ అవకాశం మరియు లాభాలతోనే వస్తుంది, అయితే శ్రమలు శోధనలతోనూ వస్తుంది. ఆమేన్. ఒంటరిగా ఉండడం కష్టమని అనుకుంటే పెళ్ళయ్యే వరకు ఆగండి. ఆమేన్. ఒంటరులైతే ఇంటికి వెళ్లే మార్గంలో ఎవరినైనా ఆపి తినడానికి ఏమైనా ఇవ్వమని అడగకూడదు. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చును, అక్కడికి ఏం చేయాలనుకుంటే అది చేయవచ్చును. ఇప్పుడు నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం, అయితే ఏం చెప్తున్నానంటే ఒంటరిగా ఉన్నందున చిరాకు పడగలరు, అయితే ప్రామిస్ చేస్తున్నాను పెళ్ళైనప్పుడు దాని గురించి చిరాకు పడతారని. ఆమేన్. ఓ వావ్, ఇది 3వ సందేశం అనుకుంటాను, నాకు తెలీదు. ఎప్పుడు మొదలు పెట్టాం? 7 గంటలకా? ఇప్పటికి నేను ఎలా అంటే చెప్పాలనుకున్నది ఏదైనా చెప్పేస్తాను. బోధించడానికి ఇంకో 13 నిమిషాలున్నాయి. నాకు నచ్చింది ఏదైనా చెప్పగలను. తిరిగి 6 నెలల వరకు రాను. అప్పటికి మీరు నన్ను క్షమించేస్తారు. అదంతా బాగానే ఉంటుంది. మ్యాన్, నా కోసం ప్రార్థించండి. ఫిర్యాదులు చేయడం మానేయాలని చేస్తారా? ప్రార్థించండి, నేను మీకోసం ప్రార్థిస్తాను. మనం ఫిర్యాదులు చేయడం మానేస్తామని, సణగడం మానేస్తాము అని. తెలుసా, అది ఒక ఫిర్యాదే అని. మీరు అలా చేస్తారా అంటే ఇలా జీవితం చాలా కష్టమైంది అంటే నాకు బ్రేక్నివ్వండి. ఈ మధ్యన ఒక ట్రిప్ నుంచి తిరిగి వచ్చినప్పుడు మా ఏసీ పాడైంది. నా బెడ్రూమ్లోని
ఎయిర్ కండిషన్. ఇప్పుడు పర్వాలేదు, నాకు 2 వేరే బెడ్రూమ్స్ ఉన్నాయి, వెళ్ళి పడుకోగలను, వాటిని వేరే ఎవరు యూజ్ చేయరు. నా బెడ్ దాన్ని నా గదిలోంచి తీశారు. అసౌకర్యంగా ఉండబోతుంది ఆ సమయంలో. నాకది నచ్చలేదు. అప్పుడు డేవ్ నేను కొంచెం సేపు మేము ఎదుగుతున్నప్పటి రోజుల గురించి మాట్లాడుకున్నాం. ఒక ఫ్యాన్ కూడా లేదు అప్పుడు. కమాన్, చెడు మూడ్లోకి మాట్లాడగలరు, అయితే దాని నుంచి బయటకు వచ్చేలానూ మాట్లాడగలరు. సంఖ్యాకాండము 21:4. వారు ఎదోము దేశమును చుట్టి పోవలెనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసం చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, ఇది మాకు అసహ్యమైనదండ్రి. ఈఎస్వి ఇలా చెప్తుంది, చవిసారములు లేని ఆహారం, యాంప్లిఫైడ్ నీచమైన మన్నా అని చెప్తుంది. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువుగా, వాళ్లలో అనేకులు చనిపోయిరు, అసలైతే 23,000 మంది. అప్పుడు ప్రకటన కలిగింది, దీన్ని ఊహించండి. కాబట్టి ప్రజలు మోషే వద్దకు వచ్చి, మేము పాపం చేస్తున్నాం, దాన్ని మనం ప్లేగు రావడానికి ముందే తెలుసుకుని ఉండవచ్చును. అవును కదూ? కృతజ్ఞతలు మరియు అభినందనలు నిండి ఉన్న ఇంటిలో నివసించండి. కమాన్, ఉన్నదాన్ని అభినందించండి. మీ జీవితంలోని ప్రజల్ని అభినందించండి. వారిలోని లోపాలేమిటో వెతకండి, నచ్చిన వాటిని అభినందించండి. ఈ ఉదయం ఒక చిన్న ఫిర్యాదు చేశా, అది చెప్పడమే అసహ్యంగా ఉంది. ఫిర్యాదులు చేయకూడదు అని బోధిస్తూ, నా భర్తకు నాకు హెయిర్ స్టైల్ చేయడం ఇష్టం. అంటే పూర్తిగా కాదనుకోండి, అయితే నాకు ఇక్కడ వెనుక నా జుత్తు ఇలా 2 వైపులా వెళుతూ ఉంటుంది, అందుకని దాన్ని సరి చేయడం కష్టమే. చూడండి, జుత్తునంతా ఒక చోటకు తెచ్చిన తల వెనుక ఎర్ర సముద్రం 2గా చీలినట్లు లేకుండా కనిపించేలా చేయాలి. డేవ్ ఎప్పుడు ఉండి నీ జుట్టు సరిచేస్తాను. చూడండి, ఆయనకి సహనం ఎక్కువ, నేను కొంచెం ఎక్కువగానే సరే అని చేయనిస్తాను. అందుకని ఆయన ఒక చిన్న దువ్వెను తీసుకుని, పర్సులో పెట్టుకునే చిన్న దువ్వెన్నో ఒక్కో వెంట్రుకను తీస్తారు. తీసి ఎలా ఉండాలో అలా పెడతారు. తర్వాత ఆయన, అప్పటికే నాకు విసుగొస్తుంది, నేను ఎలా అంటే, ఓకే అంతా బానే ఉంది, ఇక చాలండి అంట. ఆయనేమో కదలకు. అప్పుడు నేనంటాను, చూడండి మీ జుట్టు వెనకాల అతుక్కుపోయింది. మనం అలా ఉంటాం కదూ, మనకి ఏదైనా నచ్చకపోతే వెంటనే దాన్ని ఇతరుల మీద వేసేస్తాం. మీ జుట్టు అంత సరిగ్గా ఉండదులేండి, అలాంటప్పుడు నా జుట్టు సరి చేస్తుంటే ఎందుకు నిలబడాలి? ఇప్పుడు వ్యక్తిగత విషయాల్లోకి వచ్చేస్తాం. మనం దేని నుంచి వెళ్తామో తెలుసా? అప్పుడు యెహోవా తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువుగా, వాళ్ళు మేము పాపము చేసితిమి అన్రి. దాన్ని ఊహించుకోండి. యెహోవా మా మధ్య నుండి సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకోమని మోషే ప్రజల కొరకు ప్రార్థన చేశాను. ఆ లెక్క 1 కొరింథీలో మళ్ళీ కనిపిస్తుంది. 1 కొరింథీలో వచనం చెప్తుంది, ఇవన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయని. పౌలు అన్నాడు, వాళ్ళు చేసినదే మీరు చేయకూడదని బోధించడానికే ఇవన్నీ చెప్పబడి ఉన్నాయి అని. కమాన్, కనుక మనం దేవుణ్ణి శోధించి ఆయన సహనాన్ని ప్రయత్నించకూడదు. కనుక ఇక్కడ కొన్ని ప్రశ్నలతో ముగిద్దాము. ఎక్కువగా తృప్తిగా ఉంటారా? చూడండి, నిజమే, ప్రజలు తెలుసా వెంటనే ఇలా అనేస్తారు, ఉన్నాము అని. అయితే ఒక్కరూ లేదు అని చెప్పగా వినలేదు. నాకు తెలుసా అక్కడ ఎవరో ఉన్నారని. పౌలు అన్నాడు, తృప్తిగా ఉండడం నేర్చుకున్నాను అని. అలా మొదలు పెట్టానని అతను అనలేదు, నేర్చుకున్నాను అన్నాడు. తెలుసా, మనం నేర్చుకున్న విధానాల్లో ఒకటి ఏమనుకుంటాను అంటే, ఫిర్యాదు చేయడం అనేది వ్యర్థము అని.
ప్రార్థించితే దేవుని నుంచి జవాబులను పొందుతాం, ఫిర్యాదులు చేస్తే కాదు. ప్రార్థించి తర్వాత ఫిర్యాదు చేస్తే అలా మనం చేస్తాం తెలుసా? ఉదయాన ప్రార్థనా సమయంలో ఎలా ప్రార్థిస్తాం, ఓ దేవా దీనిలో నాకు సహాయం. మధ్యాహ్నం సిస్టర్ బ్రౌన్తో లంచ్కి వెళ్ళి ఆ ఉదయం మనం ప్రార్థించిన దానంతటిని గురించి ఫిర్యాదు చేస్తాం. అది సరే, మీరు హై మెయింటెనెన్స్ వ్యక్తా? కనీసం ఒక్కరైనా నవ్వారు. నాకిష్టమైన ఎంప్లాయీలు నేను లో మెయింటెనెన్స్ అని పిలిచేవారే. వాళ్ళు పనికొస్తారు, సమయానికొస్తారు, వాళ్ళ పని చేస్తారు, లంచ్కి వెళ్తారు, తిరిగి టైంకి వస్తారు, మళ్ళీ పని చేస్తారు, గైడ్లైన్స్ని అనుసరిస్తారు, ఇంటికి వెళ్తారు, రెండో రోజు తిరిగి టైంకి వస్తారు, మళ్ళీ అలానే చేస్తారు. ప్రజలు సంతోషంగా ఉండడానికి వారికి వేరే ఏదో ఒకటి ఎప్పుడూ అవసరం లేని వారంటే నాకు ఇష్టం. దేవునికి ఎవరైనా స్తుతులు చెప్తారా? మీకు ఇది నచ్చదు, ఆయన మీకోసం చదువుతాను. లూకా 3:14 సైనికులు మేమేమి చేయవలనని యేసుని అడిగిరి. అందుకు అతడు, ఎవనిని బాధ పెట్టకయు ఎవని మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొంది ఉండుడని వారితో చెప్పెను. బహుశా ఇంతకుముందు నవ్వినతనే మళ్ళీ నవ్వాడు. ఇక్కడున్న 1000 మందిలో నేను వినోదంగా ఉన్నానని ఒక్కరికి తెలిసింది. ఇప్పుడు యాకోబు 5:9 చెప్తుంది, ఒకని మీద ఒకడు సణగా కుడి. ఎవరైనా దాన్ని ఫీల్ అయ్యారా? అవుచుగా. మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీదనొకడు సణగకుడి. ఫిర్యాదు చేయకండి. ఇప్పుడు ఇది కేవలం నా నుంచే, మీకు నా గిఫ్ట్గా. దేని గురించైనా మీరు చేయడానికి ఇష్టపడుకుంటే దాని గురించి ఫిర్యాదు చేయకండి. మీ షెడ్యూల్ లాంటిది. ఒకసారి దేవుడు చెప్పాడు, నీ షెడ్యూల్ నువ్వే వేసుకున్నావు, నచ్చకపోతే మార్చుకో. బిజీగా ఉన్నానని అనుకుంటే కొన్నింటికి కాదు అని చెప్పు. మరింత విశ్రాంతిని పొందేలా నీ జీవితాన్ని సరిచేసుకో. అలసిపోతున్నావన్న దాని గురించి ఫిర్యాదు చేయకు. ఇది చెప్పినప్పుడు వెనక్కి తిరుగుతా, ఎందుకంటే ఇక్కడ నా మీద కోపం తెచ్చుకునేవారు తక్కువ మంది ఉన్నారు. మీరు అతిగా తింటూనే ఉంటే బరివేకిపోతున్నాను అని దాని గురించి ఫిర్యాదు చేయకండి. నాలుగు నిమిషాలే ఉంది, వెళ్ళిపోతాను. డబ్బును ఖర్చు పెడుతూనే ఉంటే అప్పుల్లో ఉన్నామని ఫిర్యాదు చేయకండి. ఎంతమంది అంగీకరిస్తారు? దేని గురించైనా ఏమీ చేయాలనుకున్నప్పుడు ఫిర్యాదు చేయడంలో అర్థమేముంది? తెలుసా, మనంగా కావాలనుకుంటే మన సొంత సమస్యలు ఎన్నిటినో తీర్చుకోగలమని. ఆల్ రైట్, ఇంకొక వచనం అంతే, మీకు ఫ్లయింగ్ కిస్. పరిష్కరించే దర్శనం లేకుండా ఫిర్యాదు చేయకండి. హబక్కూకు దేవుని వద్దకు ఒక ఫిర్యాదుతో వెళ్ళాడు. దేవుడన్నాడు, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగినట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా వ్రాయము. నాకది ఇష్టం, చదువుతాను. హబక్కూకు 2:1-2. ఆయన నాకు ఏమి సెలవిచ్చినో నా వాదం విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలము మీదను గోపురము మీదను కనిపెట్టుకుని ఉందునను కొనగా, అంటే దేవుని వద్దకు ఒక ఫిర్యాదుతో వెళ్ళాడు. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగినట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా వ్రాయము. మీకేదైనా ఫిర్యాదు ఉంటే దాన్ని ఎలా తీర్చాలో దానికి ఒక దర్శనాన్ని పొందాలి. ఎప్పుడు ఏది చేయడానికి సమయమే లేకుంటే మీరెప్పుడు విసిగిపోయి పరిగెత్తుతూనే ఉంటారు. కనుక దర్శనాన్ని పొందండి. కూర్చుని ఏం చేస్తున్నారో చూడండి, సమయంతో ఏం చేస్తున్నారో, తర్వాత అసలు ఎలాంటి ఫలాన్ని ఇవ్వండి ఏం చేస్తున్నారో, లేదా దేవుడు మీరు కొన్నిట్లో కలుగు చేసుకోవద్దని చెప్పాడో ఎన్నిట్లో మీరు ఇన్వాల్వ్ అయ్యారో, అంటే పూర్తిగా తప్పు కారణాలకై చేస్తున్నారో, వేరెవరికో కోపం తెప్పించకూడదని,
లేదా చూడండి ఊరికే చేస్తున్నారు. అసలు మీరు ఎందుకు చేస్తున్నారో తెలియదు, లేదా అదేదో మీరు బహుశా దాన్ని ఒకసారి ఎప్పుడో చేయాల్సి ఉందేమో, దేవుడు దాన్ని ఏళ్ల క్రితమే ముగించేశాడు. తెలుసా, ఒక నియమం ఉంది, గుర్రంగాని 10 ఏళ్ల క్రితమే చనిపోతే క్రిందకి దిగే సమయం ఇది. మీరు ఒకే పని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండడానికి ట్రై చేయకూడదు. ఒకవేళ అది పని చేయకపోతే దర్శనాన్ని పొందండి. అప్పుల్లో ఉంటే దానివల్ల మీరు బాగా ఒత్తిడికి లోనైతే అప్పుల్ని ఎలా తీర్చాలో తెలుసుకోండి. కొన్ని రోజులు ఏం లేకుండా గడపగలరో చూడండి. అప్పుడు అదనపు డబ్బుతో అప్పు కట్టి దాని నుంచి బయటపడవచ్చును. అప్పుల్లో ఉండి ఎప్పుడూ ఫిర్యాదులు చేస్తూ ఉండకండి. ఆమేన్. కనుక తీర్చడానికి దర్శనం పొందుకుంటే మీరు ఫిర్యాదు చేయకండి. దేవుడు మనందరం సంతోషంగా ఉండాలి అంటాడు. నెహెమ్యాకు ఒక ఫిర్యాదు ఉండేది, విరిగిపడిన గోడ గురించి. అతడు ఒక దర్శనాన్ని పొంది సరిచేసుకోవాలనుకున్నాడు. మార్టిన్ లూథర్ కింగ్కి జాతన గురించి ఫిర్యాదు ఉండేది, దాన్ని ముగించాలన్న దర్శనాన్ని పొందాడు. కమాన్. చివరిగా మళ్ళీ గుర్తు చేస్తాను, దేని గురించైనా ఫిర్యాదు చేయబోతుంటే దాని గురించి ప్రార్థించకండి. త్వరగా వచ్చిన కథను చెప్తాను. ఒక గ్రూప్ పాస్టర్లు, నాకు తెలిసిన వారే, వాళ్ళు ఫిషింగ్కి వెళ్ళారు సముద్రంలోకి. రాత్రిపూట ఫిషింగ్ కాలిఫోర్నియా కోస్ట్లోని సముద్రంలోనికి. వాళ్ళ పడవ నీళ్లలోని రాతగట్టుకి తగిలి పెద్ద యాక్సిడెంట్ జరిగింది. వాళ్ళందరికీ నిజంగా బాగా దెబ్బలు తగిలాయి. కొందరు నిజంగా గుర్తు పట్టలేనంతగా ఉన్నారు. వాళ్ళు కోస్ట్ గార్డ్కి ఎలాగో మెసేజ్ చేశారు. ఆ కోస్ట్ గార్డ్ అక్కడికి చేరినప్పుడు, నాకు తెలిసి అది సముద్రపు రూల్ అనుకుంటా, అన్నారు, ఇక్కడికి రావడానికి పర్మిషన్ ఉందా? అది ఆసక్తికరంగా ఉంది. వాళ్ళకి దెబ్బలు తగిలి రక్తం కారుతుంది, పడవ పాడైంది. ఆ స్థితిలో వాళ్ళ జీవితాలే గందరగోళంగా ఉన్నాయి. వాళ్ళకి ఎంతగానో సహాయం అవసరమైంది. క్రీస్తు లేని వారిది నిస్సహాయత, అన్ని రకాల సహాయం కావాలి. లోపల బ్లీడింగ్ అవుతుంది, వాళ్ళ మనసులు విరిగి ఉన్నాయి. అయినా యేసు అక్కడకు పర్మిషన్ తీసుకోకుండా రాడు. అందుకని ఈనాడు యేసు ఇలా అంటున్నాడు, పర్మిషన్ కావాలి బోర్డు అవడానికి సార్ అని. పర్మిషన్ కావాలి బోర్డు అవడానికి మేడం. మీకో విషయం తెలుసా, అది చాలా సింపుల్. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీరెంత కంపు కొట్టేవారుగా ఉన్నా సరే ప్రేమిస్తాడు. ఆయన చేరుకుని మిమ్మల్ని బయటికి తీయలేనంత లోతైన గుంట ఏదీ లేదు. మీ జీవితంతో ఆయన ఏదో అద్భుతమైంది చేయాలంటాడు. ఇప్పుడేమీ ఆలస్యం కాలేదు. క్షమించలేనంత పాపం అనేది ఏమీ లేదు. అయితే మీరు ఒకటి మాత్రం చేయడానికి ఇష్టపడాలి. అది ఏమిటి అంటే, మీరు యేసు దేవుని కుమారుడని నమ్మడమే. నమ్మండి, ఆయన మీ పాపాలను తన మీద వేసుకున్నాడని, మీకు బదులుగా ఆయన మరణించాడని, మీ పాపాలు క్షమించబడ్డాయి. మీరు గాని దాన్ని స్వీకరించి పాపానికి దూరంగా వెళ్తామన్న నిర్ణయాన్ని తీసుకుంటే, పశ్చాత్తాపం అంటే కేవలం నా పాపానికే సారీ అని కాదు. దాని అర్థం పాపానికి దూరంగా ఉండి దేవుని వైపుకి తిరిగి నూతన జీవితాన్ని జీవిస్తాను అని. ఆమేన్. ఇప్పుడు మీతో నిజంగా నిజాయితీగా ఉంటాను. పాపిగా ఉండడం కంటే క్రిస్టియన్గా ఉండడం చాలా చాలా మంచిది. అయితే అదంతా ఈజీ కాదు తెలుసా. పాపానికి దూరంగా ఉండి నూతన జీవితాన్ని ఎలా జీవించాలో నేర్చుకుంటే దానికి వాక్యాన్ని అధ్యయనం చేయాలి. కొంతమంది కొత్త ఫ్రెండ్స్ని పొందాలి. మంచి సంఘపు వాతావరణంలోనికి రావాలి. అక్కడ మీ గురించి కేర్ తీసుకునే వారితో ఉండేలా, మిమ్మల్ని ప్రేమించే వారితో. ఏ ఒక్కదానికి మీ రక్షణతో ఎలాంటి సంబంధము ఉండదు. నమ్మినందున రక్షణ పొందుతారు. మీరు కానీ ఎదగాలంటే, యేసు మరణించి మీకు ఇచ్చిన జీవితాన్ని ఆనందించాలంటే కొన్ని విషయాలను దేవుణ్ణి మార్చనివ్వాల్సి ఉంది. అయితే విషయం ఏమిటంటే, ఆయన సహనంగా ఉంటాడా? మీరు సిద్ధంగా లేనప్పుడు ఆయన ఏమీ చేయడు. నేను చెప్పేదంతా, మీరు కానీ ఈరోజు నాతో పాటు రక్షణ ప్రార్థన చేస్తే, మీ జీవితాన్ని యేసుకు అంకితం చేస్తే, మీరు సుదీర్ఘ ప్రయాణంలో ఒక అడుగు తీసుకుంటున్నారు. మీరు దానికే సిద్ధంగా ఉండి దానికోసం ఇష్టాన్ని చూపాలనుకుంటున్నాను. అదేదో కేవలం ప్రార్థించడం కాదు, పాపల ప్రార్థన అనేదాన్ని తర్వాత బయటికి వెళ్ళి మామూలుగా జీవించడము.
జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడే దాని గురించి కాదు అది. ఇక్కడున్న వాళ్ళు ఎవరికి వారి జీవితానికి యేసు ప్రభువుగా ఉండాలి. మీరు ఆయన్ని మీ రక్షకునిగా స్వీకరిస్తారా? కమాన్, మంచిగా గట్టిగా. మీకు ఆయన్ని మీ రక్షకునిగా స్వీకరించాలనుందా? మీరు అనవచ్చు, చూడండి జాయిస్, గాష్ తెలుసా, నేను రక్షణ పొందానని ఖచ్చితంగా తెలియదే. చాలామంది ధార్మికంగా ఉండేవారు ఉన్నారు. అంటే వాళ్ళు చర్చికి వెళ్ళారు, భావాల నుంచి వెళ్ళిన వారు తెలుసా. వాళ్ళు వాటి మీద ఆధారపడి ఉంటారు. నేను చర్చికి వెళతాను చూడండి అంటే మీరు వెళ్ళి రోజంతా గ్యారేజ్లో కూర్చుంటే కారైపోరుగా. దాని అర్థం చర్చిలో కూర్చున్నంత మాత్రాన క్రిస్టియన్గా అయినట్లు కాదుగా. ఆమేన్. ఏమిటంటే క్రైస్తత్వం మీ జీవితాన్ని తెరిచి ఇలా అంటుంది, నేను ఒక పాపిని, గందరగోళంలో ఉన్నాను, నువ్వు కావాలి, వచ్చి నా లోపల నివసించు, నా జీవితాన్ని తీసుకుని ఎలా ఉండాలంటే అలా చెయ్యి. మీరు అలాంటి వారైతే మీతో కలిసి ప్రార్థిస్తాము. అందరూ ఉన్న చోటనే లేచి నిల్చోండి. మీ అందరినీ ముందుకు రమ్మనిలేము, ఉన్న చోటనే లేచి నిల్చోండి. కమాన్, దాన్ని బిజినెస్ అనుకుంటే లేచి నిల్చోండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆల్ రైట్, కమాన్. అంతటా కూడా పైన బాల్కనీలో ఉన్నవారు అది అలా అన్ని చోట్ల కూడా ఉన్న చోట అన్ని చోట్ల కమాన్. ఈరోజు ఇక్కడ పునరుద్ధరణ జరిపి అపవాది కోపాన్ని తెప్పించండి. ఆమేన్. కమాన్, ఓకే. ఇప్పుడు వినండి, మేమంతా మీతో ఈ ప్రార్థన చేస్తాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి నిల్చోమని లేదు. మీరు కానీ ఇక్కడ నిల్చోవడానికి ఇష్టపడుకుంటే బయట లోకంలోనికి వెళ్ళి నిల్చోలేరు. కనుక అలా ఎందుకు చేయమన్నానంటే ఈ విషయంలో స్థిరంగా ఉన్నామని చెప్పగలిగేలా. కనుక ప్రార్థన చేద్దాం. తండ్రి దేవా, నువ్వంటే ప్రేమ. యేసు, నిన్ను నమ్ముతున్నాను, నా కోసం మరణించావని నమ్ముతున్నాను. నా పాపాలకై నన్ను క్షమించు. పశ్చాత్తాపడుతున్నాను, పాపానికి దూరంగా ఉంటాను, నీ వైపుకి నేను తిరుగుతాను. నిన్ను నమ్ముతున్నాను, ఇప్పుడే నిన్ను స్వీకరిస్తున్నాను యేసు. నా రక్షకునిగా ఉండమని, నా ప్రభువుగా ఉండమని, నా స్నేహితునిగా నన్ను నీకు సమర్పిస్తున్నాను. నేనెలా ఉన్నానో అలా తీసుకుని నువ్వు నేనెలా ఉండాలనుకుంటే అలా చెయ్యి. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను రక్షణ పొందానని నమ్ముతున్నాను. నా పాపాలు క్షమించబడ్డాయి. నేను పరమునకు వెళ్ళే మార్గంలో ఉన్నాను. ప్రయాణాన్ని ఆనందిస్తాను. కమాన్, ఈ కొత్త ఆత్మలన్నిటి కొరకు దేవునికి స్తుతులు చెప్పండి. ఆమేన్. ఫిర్యాదులు మన ప్రార్థనలకు ప్రభావం లేకుండా చేయగలవు. బదులుగా మనము దేవుడు మన జీవితాల్లోకి తెచ్చిన మంచి వాటికే కృతజ్ఞతగా ఉండి వాటి మీద దృష్టిని ఉంచాలి. జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.